వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2 శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామికి జరగనున్న ఆత్మీయ సన్మానానికి పార్టీలకు అతీతంగా మాలా సోదరులంతా తరలిరండి. మాలా సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకటి పిలుపు. ఎన్టీపీసీ టౌన్షిప్ పీటీఎస్లో హత్య. రాత్రి మద్యం మత్తులో డబ్బుల కోసం ఘర్షణ. రాడుతో తలపై కొట్టడంతో వ్యక్తి మృతి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. టీయూసీఏ ధర్నాలో నాయకులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్ డిమాండ్. రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్లో పర్యటించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి. ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి రూపాయల చెక్కు అందజేత. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ చెయ్యి అమెరికా. నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్సిలో ఉన్న వార్డులు, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న జనాభాను గుర్తించి నవంబర్లోపు వారి స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తించిన మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడుతున్నారో లేదో రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు. ల్యాబ్లో పరీక్ష ఫలితాలు సకాలంలో అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారులు డాక్టర్ సరళి, డాక్టర్ లక్ష్మీ భవానీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2 శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామికి జరగనున్న ఆత్మీయ సన్మానానికి పార్టీలకు అతీతంగా మాలా సోదరులంతా తరలి రావాలని మాలా సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకటి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకుంట కోటేశ్వరులతో కలిసి సోగాల వెంకటి మాట్లాడుతూ పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2న సాయంత్రం 4 గంటలకు మాల సంఘం, మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాల సంఘం నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 2వ తారీఖు శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలో ఎంబీ గార్డెన్లో మన ప్రియతమ గౌరవనీయులు డాక్టర్ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి కార్మిక ఉపాధి కల్పన మరియు భూగర్భ శాఖ మంత్రి గారికి ఆత్మీయ పౌర సన్మానం చేయబోతున్నాము. మాల సంఘం తరపున పెద్దపల్లి జిల్లా మండలము, గ్రామాల నుంచి మాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఆగస్టు 2న శనివారం సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక గనుల శాఖ మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా వచ్చేస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పౌర ఆత్మీయ సన్మానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘ నాయకులందరూ అధిక సంఖ్యలో ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా ఎన్టీసీ పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మంత్రి వివేక్ గారు కార్మిక మంత్రి కావడం వల్ల ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి
ఈ సమస్యల పరిష్కారం కోసం మైఎన్టీసీ పక్షాన కృషి చేస్తామని, అదేవిధంగా రేపు కార్యక్రమానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, మిగతా అన్ని విభాగాలు చేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా ఐఎన్టీసీ జిల్లా పక్షాన కోరుతూ ఈ మీడియా సమావేశంలో టీం జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బొమ్మల చందర్, మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్, నాయకులు కత్తెర మల్ల రమేష్, దాసరి రామస్వామి, కోల కనకయ్య, పిట్టల వెంకటి, గడ్డం నారాయణ, నర్సింగ్ దొర, నంది నరేష్, మర్ర ఐలయ్య, ఎరుకుల లక్ష్మయ్య, ఎరుకుల లింగయ్య, ముండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్ పీటీఎస్లో హత్య. రాత్రి మధ్యమత్తులో డబ్బుల కోసం ఘర్షణ. రాడుతో తలపై కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో డబ్బుల కోసం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా రాడుతో తలపై కొట్టడంతో చంద్రపూర్ మహారాష్ట్రకు చెందిన వినోద్ బుహాజీ సొంకర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం తోటి కార్మికులు మృతదేహాన్ని గుర్తించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో భవన నిర్మాణం కోసం కార్మికులు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారు. మర్డర్ అయిన విషయం ఎన్టీపీసీ పోలీసులకు తెలియగానే మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి గోదావరిఖని ఏసీపీ, ఎన్టీపీసీ పోలీసులు వచ్చి మర్డర్కి గల కారణాలు తెలుసుకుంటున్నారు. సంఘటనకు పాల్పడ్డ మృతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని టీయూసీఏ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనకై గోదావరిఖని సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించి సహాయ కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న టీయూసీఏ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ మాట్లాడుతూ సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకుంటానని, కనీస వేతనాల జీవోలను సవరిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి మొండి చూపించిందన్నారు. 18 నెలల తర్వాత కార్మిక శాఖ మంత్రిని నియమించిందని, దీనిని బట్టి కార్మిక సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. షెడ్యూల్ జీవోలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించి విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక కనీస వేతనం ప్రకటించింది. కానీ 10 సంవత్సరాల కాలంలో పెరిగిన ధరలు, ఇతర సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ప్రభుత్వ జీవోలను విడుదల చేసిందని ఆరోపించారు. అవుట్సోర్స్ ఉద్యోగులను ఏజెన్సీల దోపిడీకి గురి చేసిందని, గతంలో కంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ హాస్పిటల్, కేజీబీవీ తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు 4-5 నెలలైన జీతాలు చెల్లించకుండా గోస పెడుతున్న పరిస్థితి ఉందని, అన్ని నెలలు జీతాలు లేకుండా కార్మికులు ఎలా పనిచేస్తారని అవగాహన లేకుండా ప్రభుత్వం ఉండడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పని గంటలు పెంచే 282 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు, ఇతర రంగాలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ వీరికి ఎవరికి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి హక్కులు లేకుండా పోయినాయి. ఆ హక్కులు కావాలని, అట్లాగే 26,000 జీతం ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాగ్దానాలు చేసింది. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇస్తాం, కంపల్సరీ వాళ్ళకు, ఆశా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు తగినటువంటి వేతనాలు ఇస్తాం మేము గెలిస్తే అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ 2 సంవత్సరాలు కవస్తున్నా కూడా ఎలాంటి పెరుగుదల లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకు అమలైతే లేదు. ఇతర అంగన్వాడీ, ఆశా, ఇతర మిడ్ డే మీల్స్ వర్కర్లకు కానీ ఇతర వర్కర్లకు కానీ అమలవుతలేదు. సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అన్ని హక్కులు రావాలని, వెంటనే 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే ప్రతి కార్మికునికి 25,000 జీతం ఉండాలని, ప్రతి కార్మికునికి 9,000 పెన్షన్ ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఇవాళ ఈ యొక్క ధర్నాలు కార్యక్రమాలు జరుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా గోదావరిఖని జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కనీస వేతనం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని,
అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి పిఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులన్నీ అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా టీసీఐ ఆధ్వర్యంలో ఈనాడు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా నల్ల లేబర్ కోడ్లను ప్రవేశపెట్టినటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం కూడా తిరిగి పోరాటపడవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. 8 గంటల పని దినాన్ని సాధించుకుంటే నేడు మోడీ ప్రభుత్వం నిరంకుశంగా 10 గంటలు 12 గంటల పని దినాన్ని ప్రవేశపెడుతూ జీవోలను అమలు చేస్తున్నది. ఈ 10 గంటలు 12 గంటల పని దినాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం బలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలో భాగంగానే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి బలమైనటువంటి విప్లవోద్యమ నిర్మాణాలను, కార్మికోద్యమ నిర్మాణాలను ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా టీసీఐ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 వేతనాన్ని అమలు చేయాలని సందర్భంగా కార్మిక శాఖ అధికారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఆడుపు శంకర్, పి నాగభూషణం, జిల్లా సహాయ కార్యదర్శి బొస్సుపాక దేవయ్య, గూడూరి వైకుంఠం, కల్వాల రాజమల్లు, జిల్లా నాయకులు చిలుకరాజు, ధర్మాజీ నర్సయ్య, రాజన్న, నాని తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్లో గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు 40వ డివిజన్లో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి సంతోష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఆ కుటుంబానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ నుండి 10 చెక్కును ఆ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి సతీమణి చేతుల మీదుగా అందించారు. అలాగే విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల ఇంటికి వెళ్లి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలను, సాయాన్ని అందించడం జరుగుతుందని వ్యాళ్ల హరీష్ రెడ్డి తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో మంతనికి చెందిన సయ్యద్ హుస్సేన్కు గురువారం కృత్రిమ చేయిని అమర్చారు. ఈ సందర్భంగా క్లబ్ డైరెక్టర్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సయ్యద్ హుస్సేన్కు ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో తన కుడి చేతిని తొలగించడం జరిగిందని, లయన్స్ క్లబ్ ద్వారా కృత్రిమ చేయిని అమరుస్తారని విషయం తెలుసుకుని తమ మిత్రుడు గుండం సురేష్ ద్వారా మా లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్ యాదవ్ దృష్టికి తీసుకురా వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి చెందిన పాస్ట్ జెడ్సీ రాజేందర్ని సంప్రదించి సయ్యద్ హుస్సేన్ వివరాలు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించి సాయం చేయాలని కోరగా వారు వెంటనే సానుకూలంగా స్పందించి నెల క్రితం చేతి కొలతలు తీసుకుని తయారు చేసి ఈరోజు ఉచితంగా కృత్రిమ చేయిని అమర్చడం జరిగిందని తెలిపారు. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన లయన్స్ పాస్ట్ జెడ్సీ రాజేందర్, డాక్టర్ శరణ్ యాదవ్కు ధన్యవాదాలు తెలుపుతూ లయన్స్ క్లబ్ ఎప్పుడు పేద ప్రజలకు సాయం చేయడానికి ముందుంటుందని తెలిపారు. ఇంకా ఎవరైనా కృత్రిమకాలు చేయి అవసరం ఉన్నవారు మమ్మలను సంప్రదించాలన్నారు. సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ నా యొక్క పరిస్థితి అర్థం చేసుకుని నాకు ఉచితంగా కృత్రిమ చేయి అమర్చడానికి సాయం చేసిన డాక్టర్ శరణ్ యాదవ్కి, రాజేందర్కి, లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ డైరెక్టర్ గంట వెంకటరమణారెడ్డి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సురేష్ గారితో మమ్మల్ని కలవడం జరిగింది. వారికి ప్రమాదవశాత్తు ఒక చెయ్యి మొత్తం కట్ చేయడం జరిగింది, ప్రమాదవశాత్తు తీసివేయడం జరిగింది. దానితో తను పని చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందని లయన్స్ క్లబ్ని సంప్రదించగా, మేము లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం చెందిన రాజేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించగా ఈరోజు కృత్రిమ చేతిని అమర్చడం జరిగింది. ఇది వారి దృష్టికి తీసుకెళ్ళగానే ఒక 3 నెలల ప్రాసెస్లో వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని తగ్గడానికి తయారు చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి ఉచితంగా లిమ్స్ని, అంటే కృత్రిమ అవే లెగ్స్ కానీ చేతి కానీ అమర్చడానికి ప్రయత్నం చేస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటర్ కాలనీ తరఫున తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్య నిపుణురాలు లయన్స్ డాక్టర్ శరణ్ యాదవ్, లయన్స్ మేకల మారుతి యాదవ్, గుండం సురేష్, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు.
పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2 శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామికి జరగనున్న ఆత్మీయ సన్మానానికి పార్టీలకు అతీతంగా మాల సోదరులంతా తరలిరండి. మాల సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకటి పిలుపు. ఎన్టీపీసీ టౌన్షిప్ పీటీఎస్లో హత్య. రాత్రి మధ్యమత్తులో డబ్బుల కోసం ఘర్షణ. రాడుతో తలపై కొట్టడంతో వ్యక్తి మృతి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. టీయూసీఏ ధర్నాలో నాయకులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్ డిమాండ్. రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్లో పర్యటించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి. ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి రూపాయల చెక్కు అందజేత. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ చెయ్యి అమెరికా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.